హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గని. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం తరచుగా ఉల్లిపాయలు అవి కొనుక్కుంటా ఉంటాము. వారానికి ఒకసారి ఉల్లిపాయలు కొనుక్కుంటామండి. ఉల్లిపాయ రేటు తగ్గినప్పుడు ఒకేసారి 10 కేజీలు 15 కేజీలు కొనుక్కుంటాం కదండి. అలా కొనుక్కున్నప్పుడు ఉల్లిపాయలు గాలిలో ఆరబెట్టుకోవాలండి. గాలి తగని చోట్ల ఉంటే ఉల్లిపాయలు అన్నాయి తడిదానం వచ్చి తొందరగా కుళ్ళిపోతాయండి. అలా కుళ్ళిపోకుండా తడిదనం అంతా పీల్చుకునేటట్టు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి చిప్పలు ఉల్లిపాయల మధ్యన ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు కొబ్బరి చిప్పలు పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు తెచ్చుకుంటే కొద్దిగా ఎక్కువగా పెట్టుకోండి కొబ్బరి చిప్పలు. అలాగే ఉల్లిపాయలకున్న తడిదనం చెమ్మ అంతా కూడా ఈ కొబ్బరి చిప్పలు అన్నవి పీల్చేస్తాయండి. తడిదనం అన్నది అసలు ఉండవు. ఎక్కువ కాలం అయితే ఉల్లిపాయలు చక్కగా మనకి అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందండి. అలాగే లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. మరొక టిప్ వచ్చండి, ప్రతి ఒక్కరింట్లో నెయిల్ పాలిష్ అయితే ఉంటాయండి. చాలా వరకు తెలిసిన వాళ్ళు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అన్నది గట్టిపడదండి. కొంతమందికి తెచ్చుకున్న వెంటనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని తెలియక బయట పెట్టుకున్న వాళ్ళకి నెయిల్ పాలిష్ అన్నది గట్టిపడిపోతుందండి. మనం ఎప్పుడైనా నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకుంటే స్మూత్గా రాకుండా ముద్ద కింద ఇలా అంటుకుపోయి ఉంటుందండి. స్మూత్గా అయితే గోళ్ళకి వేసుకోవడానికి రాదండి. ఇలా చేతికి ముద్ద కింద అంటుకుపోతుంది. అలాంటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. చక్కగా మనం ఎప్పుడు వేసుకున్నా సరే నెయిల్ పాలిష్ కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా గట్టిపడిపోయినప్పుడల్లా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతోటి అయితే నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. నీళ్ళు అయితే కొద్దిగా వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి, అవి అయితే ఆ వేడి నీళ్ళలో అయితే ఇలా వేసుకుని కొంచెం సేపు మరిగించుకోవాలండి. మరీ మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి గాజు సీసాలు కదా పగిలిపోతాయేమో అనుకుని డౌట్ పడవలసిన అవసరం లేదండి. నేను ట్రై చేశానండి. మీకు ఇవి కరిగిన తర్వాత కూడా చూపిస్తానండి. ఎంత చక్కగా నెయిల్ పాలిష్ కొత్త వాటిలాగా మనకి గోళ్ళకి వేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి. అలాగే ఇది ఎక్కువసేపు మరిగించుకోవక్కర్లేదండి. జస్ట్ పొగల కింద వస్తే సరిపోతుందండి. ఇలా పొగల కింద వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, పొగల కింద వస్తుందండి. మీకు అందుకని కింద నుంచి కూడా చూపిస్తున్నా. గ్యాస్ వెలుగుతానే ఉందండి. ఇలా గ్యాస్ వెలిగించుకుని నీళ్ళు మరిగిన తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుని కొంచెం సేపు వేడి చేసుకుంటే సరిపోతుందండి. కొత్త వాటిలా వస్తాయండి మనకి. ఎప్పుడు అయినా సరే నెయిల్ పాలిష్ గట్టిపడిపోయినప్పుడల్లా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. గాజు సీసాలు కదా పగిలిపోతాయన్న డౌట్ అవసరం లేదండి. అస్సలు పగలవండి, చాలా బాగుంటాయి. అలాగే మీకు బయటికి తీసిన తర్వాత కూడా చూపిస్తున్నానండి. ఇందాక చూసినప్పుడు గట్టిగా ముద్ద కింద వచ్చింది కదండి, ఇప్పుడు ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా పైకి తీయగానే చూసారండి నీరు కింద ఇలా పడ్డాదండి. కొంచెం సేపటికి మనకి మామూలుగా స్మూత్గా వచ్చేస్తుంది. నేను వేడి మీద ఉన్నప్పుడు తీసానండి. చూడండి చుక్క కిందకి రాలినట్టు వచ్చింది. మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉన్నాయండి. కొత్త వాటిలాగా అయిపోయినాయి. ఎంత గట్టిపడిపోయినా నెయిల్ పాలిష్ అయినా సరే ఇలా వేడి నీళ్ళు వేసుకుని కొంచెం సేపు మరగబెట్టుకోవడం వల్ల కొత్త వాటిలాగా ఉంటాయండి. గట్టి పడిపోయినాయి కదా అని పాడేయవలసిన అవసరం లేదండి. గట్టి పడిపోయినప్పుడల్లా ఇలా ఒక 5 మినిట్స్ ఇలా చేయండి. ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. బాయ్ అండి.